త్రిపురాసురులు అంటే అందరికీ తెలిసిన వాళ్ళే. ఎవరెవరు ఆ త్రిపురాసురులు అంటే? ఆ త్రిపురాసురులు అంటే విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసుల్ని త్రిపురాసురులు అంటారు. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులన్నమాట. త్రిపుర ప్లస్ అసురులు అంటే త్రిపురాలని ఏర్పరిచిన అసురులు కాబట్టి వారికి త్రిపురాసురులు అని పేరు వచ్చింది. కానీ వాళ్ళ అసలు పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీళ్ళ తండ్రి తారకాసురుడు అని చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళ తండ్రి అంట కుమారస్వామి చేత చంపబడ్డాడంట. అలా చంపబడ్డాడని దేవతలపై ఆగ్రహాన్ని కలిగి ఉన్నారు ఈ ముగ్గురు కుమారులు. మా నాన్నగారిని ఆ దేవతలే సంహరించారు అందరూ కావాలని అని చెప్పి అనవసరమైన కోపాలకు వెళ్ళారు. దేవతలపై పగబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు, మనం కూడా దేవతలకి ఘోరమైన తపస్సు చేద్దాము, మనం కూడా కోరరాని కోరికలు కోరి తెచ్చుకుందాం వరాలు అనుకొని బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి కిందకి దిగి వచ్చి వరం కోరుకోమన్నాడంట. నాయన, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను, ఏం కావాలో కోరుకోండి అనగానే వారు వెంటనే కామగమనం కలిగిన 3 రకాల నగరాలు కావాలి మాకు. అవి బంగారము, వెండి, రాగితో చేసిన 3 నగరాలు కావాలి. అంతేకాకుండా మాకు మరణం లేకుండా, ఎవ్వరి చేతిలో మరణం లేకుండా చిరంజీవులుగా ఉండే వరాన్ని ఇవ్వండి అన్నారంట. అనగానే మరణం లేకుండా వరం అనేది సాధ్యమైనది కాదు నాయన, కాబట్టి మీరు ఇంకేదైనా కోరుకోండి, మరణం అనే విషయం గురించి ఎవరు ఏమీ చెప్పలేరు, అది పరమేశ్వరుడి చేతిలో మాత్రమే ఉంటుంది అనగానే వీళ్ళు ఇలా కోరుకున్నారు. కామగమనం కలిగిన బంగారు, వెండి, రాగితో చేసిన 3 నగరాలు నిర్మించి ఇవ్వండి. అవి ఎలా ఉండాలంట, అంతరిక్షంలో తిరుగుతూ ఉండాలంట. మాకు మరణం రావాలంటే అవి ఏం చెయ్యాలి, అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకి, బాగా వినాలి, 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉండేలాగా. అలా కలుసుకున్న సమయంలో ఒకే ఒక్క బాణంతో, మళ్ళీ ప్రయత్నించకూడదంట, ఒకే ఒక్క బాణంతో ఎవరైతే 3ంటిని ఒకే సమయంలో ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మాకు మరణం కలిగేలాగా వరం ఇవ్వండి స్వామి అన్నారంట. వెంటనే ఇంకా తప్పదు కదా, తపస్సు చేసి మెప్పించారు, ఇంక ఇవ్వాలి వరం. సరే అని బ్రహ్మగారు సరే ఇస్తున్నానని చెప్పి వరం ఇచ్చేసి వెంటనే బ్రహ్మగారు ఏం చేశారు, మయుడు అనే అతన్ని పిలిపించి వీళ్ళు అడిగిన ఎలాంటి నగరాలైతే అడిగారో అలాంటి నగరాల్ని ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండేలాగా నిర్మించి ఇవ్వండి అని చెప్పి ఈయన వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, దేవతలు వీళ్ళ చేతిలో ఓడిపోయి తమ కష్టాన్ని, ఇంక ఇట్లా వరవాలు పొందిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది, అంతా సాధ్యమే కదా, అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. ఇక వీరందరూ దేవతల మీద కోపంతో ఉన్నారు కదా, దేవతలను యుద్ధం చేసి ఊరికే ఓడిస్తూ ఉన్నారు. దేవతలు ఏం చేస్తున్నారు, వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలని వెళ్ళి బ్రహ్మ మహేశ్వరుడికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఇంకొక విషయం చెప్పారు బ్రహ్మగారు, ఏమని, ధర్మబద్ధంగా ఉండండి, మీరు అడిగిన వరాన్ని నేను ఇస్తున్నాను, మీరు ఈ త్రిపురాలని చక్కగా పాలించుకుంటూ ధర్మబద్ధంగా ఉండండి అని చెప్పారు. అలాగే అని వీళ్ళకు కేవలం దేవతల మీద కోపం అంతే, ఎందుకు, వారి తండ్రిని చంపేశారని. అలా ధర్మబద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి ఈ బ్రహ్మదేవుడు వీరందరూ నిరాకరిస్తారంట. వాళ్ళేమీ అకృత్యాలు చేయటం లేదు, వాళ్ళు ధర్మబద్ధంగానే ఉన్నారు కాబట్టి సంహరించడానికి కుదరదు అన్నారంట. బ్రహ్మాను మహేశ్వరుడు వీళ్ళు వెంటనే వెళ్లి విష్ణు భగవాన్ని ప్రార్థించారంట. అలా ప్రార్థించగా త్రిపురాసుర సంహారాన్ని ఈయన విష్ణుమూర్తి బాగా ఉపాయం ఆలోచించి ముందు వారిని ధర్మభ్రష్టులని చేయగలగాలి, అలా చేసిన తర్వాత మాత్రమే వారిని మనం ఓడించగలము అని చెప్పారంట. మరి ధర్మబద్ధంగా ఉన్న వారిని ఓడించాలంటే ఎలా చెయ్యాలి, ఆ ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి స్వామి అనగానే మాయలు తెలిసిన అర్హుడు అనే పురుషుణ్ణి సృష్టించాడంట విష్ణుమూర్తి. వారిని ఏం చేశారు, వేద దూరము ప్రత్యక్ష ప్రమాణ వాచకము అయిన శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నియమించారు. అతడు ఏం చేశాడు, 4 శిష్యుల్ని సంపాదించి వారికి మాయ
మాయా మతాన్ని ఉపదేశించి శిష్య సమేతుడుగా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి త్రిపురాలకు వెళ్ళాడంట. త్రిపురాలకు వెళ్ళి ఆ మాయా మతాన్ని ప్రచారం చేశాడంట. మాయా మతం గురించి ప్రచారం చేశాడు. ఈ నారదుడు వీళ్ళందరికీ తోడుగా ఉన్నాడు. నారదుని ప్రోత్సాహం వలన త్రిపురాసురులు ఏం చేశారు, ఆరుహుని వద్దకి దీక్షకు వెళ్ళారంట. దీక్షకు వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారు, ఇప్పటి వరకు ధర్మబద్ధంగా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ మాయామతం అనే ప్రచారం ద్వారా వాళ్ళు నాస్తికులైపోయారంట. బాగా వినాలి, ఎందుకంటే ఇదంతా విష్ణుదేవుడు కల్పించిన మాయ అన్నమాట. అంటే దేవుళ్ళు లేరు అని మనం ఫస్ట్ వాళ్ళలో నాస్తికత్వాన్ని పురికొల్పి ఆ తర్వాత ధర్మ భ్రష్టుల్ని చేయమని పంపించారు. అలాగే వీరు వాడి మాటలకి లోపడిపోయి వీళ్ళ మాటలకి ఆకర్షితులయ్యి ఆ ముగ్గురు నాస్తికులయ్యారు. అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపదలసిందిగా దేవతలు శివుణ్ణి ప్రార్థించారంట. ఇప్పుడు వీళ్ళు ధర్మభ్రష్టులయ్యి దేవుళ్ళు లేరు అని మరింతగా రెచ్చిపోయి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ధర్మాన్ని తప్పారు కాబట్టి వీళ్ళని చంపవచ్చు అని చెప్పి దేవతలంట వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. ముందు మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు నిరాకరించారు, ఎందుకు, వారు ధర్మబద్ధంగా ఉన్నారు అని. చూడండి శివుడికి ఎంత గొప్ప మనసో, చక్కగా రాక్షసులైనా సరే వాళ్ళని చంపమని అడిగినా లేదు, వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నారు, అటువంటి వారి యోగక్షేమాలు కూడా నావే అంటున్నారు ఆయన. అలాగే చెప్పారంట. ఇప్పుడు ఏమన్నారు, దేవతలకి అవకాశం వచ్చిందిగా, వెంటనే వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారంట. శివుడు అప్పుడు ఏం చేశాడు, నిజమే కదా, ఇప్పుడు వీళ్ళకి మరణం ఆసన్నమైంది అని నిర్ణయించుకొని త్రిపురాసుర సంహారం కోసం నాకు ముందు ఒక ఉత్తమమైన రథాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి విశ్వకర్మని పిలిపించాడు. ధనుర్బాణాలను ఉత్తమ రథాన్ని నిర్మించి ఇవ్వమని విశ్వకర్మని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ఏంటి, సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని తయారు చేశారు. చూడండి వాళ్ళని ఎవరిని, త్రిపురాసురులని సంహరించడానికి దేవతలందరూ కలిసంట ఆ దివ్య రథము, ఆ వాడిన బాణం చాలా గొప్ప విశేషమైనవండి. చక్కగా మనం తెలుసుకుందాం. విశ్వకర్మ సర్వదేవతలందరినీ ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించారు. దానికి సూర్యుడు ఒకవైపు, చంద్రుడు ఒకవైపు చక్రాలయ్యారు. బ్రహ్మదేవుడు, సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడు రథానికి సారథి వహించారు. సారథి వహించి పగ్గాలు పట్టుకున్నారు. మేఖలాచలం గొడుకుగాను, మందరగిరి ఏమో పార్శ్వదండంగాను మారిపోయినాయి. మందరగిరి పార్శ్వదండంగా మారిందంట, మేరు పర్వతమేమో విల్లుగా మారిందంట. అనంతుడు ఏమయ్యాడు, అనంతుడు అంటే ఎవరు, పాము, అతను వింటి నారిగా మారిపోయాడు. మన శారదాదేవి వింటికి కట్టిన చిరుగంటలుగా మారిపోయిందంట. ఇంకేం కావాలి, బాణం కావాలి. వాళ్ళని చంపడానికి ఇలాంటి బాణం అయితే సరిపోతుందా? ఒక్కసారి వాళ్ళు ఏం చెప్పారు, 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఈ 3 ఒకే సమయంలో ఒకే చోట కలుస్తాయి, అప్పుడు ఒకే బాణంతో మాత్రమే మమ్మల్ని నాశనం చేయగలే శక్తినివ్వమన్నారు. కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళని ఒక్కసారి ఒకే ఒక్క బాణంతో చంపాలంటే ఎవరికి ఉంటుంది, ఇంకా మన విష్ణుమూర్తికి. విష్ణువు మహా తేజస్సుతో బాణంగా మారిపోయాడంట. మహా తేజస్సు కలిగిన బాణంగా మారిపోయాడు. మరి ఆ బాణానికి బాణపు మొన ఉండాలి కదా, బాణపు మొన ఉంటేనేగా వెళ్ళి గుచ్చుకునేది. అగ్నిదేవుడు బాణపు మొన అయ్యాడంట. 4 వేదాలు, మనకున్న 4 వేదాలు 4 గుర్రాలైనాయి ఆ రథానికి. అంత చక్కగా దివ్య రథాన్ని ఏర్పాటు చేశారు. శివుడు ఆ రథాన్ని ఎక్కి పార్వతితో బయలుదేరే ముందు ఒక మాట అన్నాడంట. ఎవరితో, దేవతలందరితో, మీరందరూ నేను పశువుల్ని అని ఒప్పుకోండి, నేను పశుపతినై మిమ్మల్ని కాపాడుతాను, అప్పుడు ఈ రథం ముందుకెళ్తుంది, ఆ తర్వాత త్రిపురాసుర వధ జరుగుతుంది అన్నాడంట. వెంటనే కొంచెం దేవతలు కదండి, ఒప్పుకోవాలంటే మేము పశువులము అని ఒప్పుకోవాలి అంటే కొంచెం అహం అడ్డం వస్తుంది కదా. ఏంటి ఈయన తీరా ఇట్లా బయలుదేరే టయానికి ఈ నియమం పెట్టారు, మనం ఏంటి పశువులం ఏంటి, చక్కగా దేవతా సమూహాలం అయితే మనం అందరము, ఈయన ఇలా అంటున్నారేంటి, ఇప్పుడు ఒప్పుకుంటే ఏంటో తంట, ఒప్పుకోకపోతే ఏంటో తంట అని వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ ఉన్నారంట. మదన
బాధపడుతూ ఒకరు ధైర్యం చేసి అడిగారంట, స్వామి పశువులము అంటున్నారు కదా మమ్మల్ని, మాలో ఏం పశుత్వం చూశారు అంటే, పశువులు అంటే ఆవులు మేకలు ఈ పశువులు కాదు. పశువులు అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా 34వ శ్లోకంలో, ఏంటది? అవిద్య. అవిద్య కామ కర్మలను కలిగి ఉన్న వారిని పశువులు అంటారు. అంటే మనుషులతో పాటు దేవతల యందు కూడా ఆ అవిద్య కామ్య కోరికలు ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు పశువులు. నేను పశుపతిని ఎలా అయ్యాను? మీలో ఉన్న అవిద్య కామ్య కోరికలను తీసివేసేవాడిని కాబట్టి నేను పశుపతిని. పశువులు అనగానే మీరు పశువులుగా మారిపోరు. పశుపతిని అనగానే నేను 4 పశువుల్ని వెంట వేసుకొని వెళ్ళి కాచుకొని వచ్చేవాడిని కాదు. పశువులు అంటే పశుపతి అంటే అర్థం ఇది అని దేవతలకున్న అజ్ఞానాన్ని తొలగించారంట. ఎందుకు అలా తొలగించవలసి వచ్చింది? మేమందరం ఆయనకి రథంగా మారి వాళ్ళని నాశనం చేశాము అన్న గర్వం ఈ దేవతల్లో తలెత్తకుండా ఆయన రథాన్ని కదిలించే ముందు వీళ్ళకి చక్కగా దేవతలందరికీ ఈ అవిద్య కామ్య కోరికల గురించి వివరంగా చెప్పి, దానికి మీరు పశువులయ్యారు, నేను పశుపతిని అయ్యాను అని వివరణ చెప్పి, ఇక వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరి సంతోషంతో, స్వామి ఇన్నాళ్ళు మేము అజ్ఞానంతో ఉన్నాము, మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు మీరు, ఎల్లవేళలో మాలో ఉన్న అజ్ఞానాన్ని అవిద్యని ఇలాగే తొలగించండి స్వామి అని కోరుకున్నారంట. అప్పుడు బ్రహ్మదేవుడు సరే టైం అయింది, త్రిపురాలన్నీ ఇప్పుడు 1000 సంవత్సరాలు అయినాయి, త్రిపురాలన్నీ ఒకే సమయంలో ఒకే చోట కలిసే సమయం ఆసన్నమైంది అని బ్రహ్మదేవుడు చిన్నగా సైగ చేశాడంట శివుడికి. వెంటనే ఆ శివుడు ఆ రథాన్నెక్కి పార్వతీదేవితో బయలుదేరబోతున్నాడు కదా. అప్పుడు ఈ కాంచన రజత తామ్రపురాలు 3 ఒకదానికొకటి సమీపిస్తూ ఉన్నాయంట. కరెక్ట్ గా ఆ టైంకి శివుడు ధనుర్బాణాన్ని చేపట్టి రథంలో నిలబడ్డాడు. త్రిపురాలు ఏకమైనాయి అని బ్రహ్మ శివుణ్ణి హెచ్చరించాడు. అంటే చాలు, వెంటనే శివుడు ఇదేంతో బాణం ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని బాణంగా చేసుకొని సంధించాడు. అవి త్రిపురాలను తాకి భస్మం చేసేసి శివుని వద్దకి తిరిగి వచ్చింది ఆ ధనుర్బాణం. త్రిపురాసురులు పరివారంతో సహా దగ్ధమైపోయారు. అలా దగ్ధమయ్యే సమయంలో త్రిపురాసురులకి పరమశివుడు పెద్ద కాంతితో కనిపించాడంట. చక్కగా కాంతితో కనిపించి వెలిగిపోతున్నారంట. వెంటనే ఆ త్రిపురాసురులు అన్నారంట, స్వామి ఇంత కాంతితో దర్శనం ఇచ్చారు ఏంటి అని. అంటే ఆయన అన్నారంట, రాక్షసులైనా సరే నా చేత చంపబడ్డారు అంటే మీరు ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం ఇది. మీలో ఉన్న అజ్ఞానం చేత మీరు ఇలా తయారయ్యారు, మీ ప్రవర్తన ఇలా ఉంది. వారు చెడ్డవారైనా సరే వారి యొక్క యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత నాపైనే ఉంది. కాబట్టి మిమ్మల్ని ఇలా చంపి అందరి దేవతలతో చంపబడటం అంటే అదొక ఎంత విశేషం చూడండి. ఎవరికి వస్తుంది? ఇంతవరకు ఏ రాక్షసులకి రాలేదు. అందుకే త్రిపురాసురుల వధకి అంత విశిష్టత ఉందన్నమాట. అంతమంది దేవతలు కలిసి రథంగా మారారు, 4 వేదాలు చక్రాలైనాయి. ఎంత బాగా వర్ణించారో. ఆ రథ వర్ణనే ఉంటుంది, ఒక పేజ్ మొత్తం చాలా ఉంటుంది చెప్పుకోవాలంటే ఆ రథం యొక్క వర్ణన. ఇంత చక్కగా చంపినప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏమన్నా నరకం వస్తుందా, మరుజన్మ వస్తుందా? లేదు కదా, ముక్తే వస్తుంది స్వామి. మేము ఎంత దుష్టులమైనా సరే మా యొక్క యోగక్షేమాలన్నీ మీరు వహించి ఉన్నారు, మీకు సర్వదా మేము కృతజ్ఞులమై ఉంటాము అని వారి యొక్క ప్రాణాలను వదిలేశారంట. అలా త్రిపురాసుర వధ జరిగింది. ఇది జరిగిన ప్రదేశం త్రిపురాంతకం అని చెప్తారండి. అందుకని అక్కడ అందరి దేవతల రథము నిలబడి యుద్ధం జరిగినంతసేపు ఉంది కాబట్టి సర్వ దేవతలు తిరిగిన ప్రదేశం అంట ఆ ప్రదేశం, త్రిపురాంతకం అనే ప్రదేశం. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నా, ఆ గుడిలో దర్శనం చేసుకున్నా, ఆ ప్రదేశంలో ఉన్నా విన్నా ఏది చేసినా కానీ తరించిపోతాము. కాబట్టి మనందరి యోగక్షేమాలు
సాక్షాత్తు ఆ శివుడివే అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. అలాంటి మిమ్మల్ని మా చిత్తంలో నింపి ఉంచుకొని ప్రతిదినము మిమ్మల్ని నమస్కరించడం, ధ్యానం చేయడమే మా పని అని చక్కగా ఈ శ్లోకాన్ని ముగిస్తున్నారు. ఓం నమః శివాయ.